భయం నిర్భయం రచించింది డాక్టర్ రమ్య స్వరూప్. మంచి ఫలితాలతో ఉత్తీర్ణులయ్యామన్న సంతోషంలో మంజరి, తామర, అఖిల్, భరద్వాజ్ కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఒకరోజు గడిపి రావాలనుకున్నారు. భరద్వాజ్ తనకి ఒక చోటు తెలుసు అని చెప్పాడు. అందరూ అక్కడికి వెళ్దాం అనుకున్నారు. అందరూ మంజరి వాళ్ళ ఇంట్లో కలిసి బయలుదేరారు. 4 గంటలు ప్రయాణం చేసి ఓ బృందావనం చేరుకున్నారు. అక్కడ ఆడి పాడి సంతోషంగా గడిపారు. చీకటి పడే సమయానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. దారిలో వాళ్ళు వస్తున్న బండి పాడైపోయింది. మరోపక్క చీకటి పడి వర్షం పడేలా ఉంది. ఏదైనా బండి వస్తే ఆపి వెళ్ళాలనుకున్నారు. అటుగా ఒక బండి వస్తూ కనిపించింది. దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అతను ఆపి చావడానికి నా బండి దొరికిందా అని వెళ్ళిపోయాడు. కాసేపటికి మరో బండి వచ్చింది. దాంట్లోకి ఎక్కారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని భరద్వాజ్ ప్రశ్నించగా నరకం వరకు అని సమాధానం చెప్పాడు. అది వినగానే వీళ్ళందరూ భయపడ్డారు. ఇంతలో తామర సంచి కింద పడింది. తీసుకుందామని వంగితే తన పక్కన కూర్చున్న అమ్మాయికి కాళ్ళు లేవు, వాళ్ళు దయ్యాలు అని అర్థమైంది. వాళ్ళ భయం పెరిగింది. అందరూ ఆపండి అని గట్టిగా అరిచి దిగిపోయారు. పక్కన పొదల వెనుక దాక్కున్నారు. భయంతో మంజరి ఏడుపు మొదలుపెట్టింది. మిగతా వాళ్ళకు కూడా చాలా భయపడుతున్నారు. సగం దూరం కూడా వెళ్ళలేదు. మరో బండి వస్తే ఆపారు. అందులో ఒకతను మాత్రమే ఉన్నాడు. కానీ వీళ్ళు ఎక్కడానికి భయపడ్డారు. ఎక్కితే త్వరగా ఎక్కండి, లేకపోతే నేను వెళ్తాను అని అన్నాడు. వేరే బండి రాకపోతే కష్టం అవుతుంది అని ఎక్కారు. ఒక అరగంట ప్రయాణం చేశాక బండి ఆగిపోయింది. చీకటి పడింది. అటువైపుగా ఎక్కువ బండ్లు కూడా రావట్లేదు. అతను చాలా కంగారు పడుతున్నాడు. కారణం అడిగితే తన తండ్రి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడని, నిస్సహాయ స్థితిలో తన తల్లి ఉందని చెప్పాడు. ఒక వాన్ రావడం గమనించి ఆపారు. అందులో అందరూ తాగి ఉండడం చూసి వీళ్ళు ఎక్కలేదు. తీరా ఆ బండి వెళ్ళిపోయాక వీళ్ళు శ్మశానంలో ఉన్నారని తెలుసుకున్నారు. బండి లేదు కాబట్టి శ్మశానం దాటాల్సిందే. కాపరి ఒక శవానికి నిప్పు పెడుతున్నాడు. 5 నిమిషాలకి శవం లేచి కూర్చుంది. అది చూసి గట్టిగా అరిచారు. అరుపులు విన్న అతను వీళ్ళ వద్దకు వస్తుంటే చిన్న శబ్దం చేసి పడిపోయాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే ఊపిరి ఆడటం లేదు. అతను చనిపోయాడు. ఎలా అయ్యిందో ఏమైందో తెలియదు. అలా భయపడుతూ ముందుకు వెళ్ళారు. అలా వెళ్తూ సగం పూడ్చి ఉన్న శవాన్ని చూశారు. అనుకోకుండా మంజరి దానిపై కాలు పెట్టింది. తనని లాగుతూ తామర కింద పడిపోయింది. ఆ వాసనకి స్పృహ కోల్పోయింది. అలా భయంతో ముందుకు వెళ్ళారు. చాలా శవాలు చూశారు. ఒక దగ్గర కట్టెలు లేవు, కానీ మంట ఉంది. వాళ్ళ ముందే మరో శవం వాళ్ళని చూస్తున్నట్టుగా ఉంది. అలా నడుస్తూ ఉంటే వాళ్ళ ముందే ఓ శవం లేచి కూర్చుంది. అది చూసి భయపడిన అఖిల్ పడిపోయాడు. అక్కడ ఒక బండి కనిపించింది. దాన్ని ఆపి అందరూ ఎక్కారు. అక్కడ నుంచి ఇళ్లకు వెళ్ళిపోయారు. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కానీ వాళ్లకు తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. నీతి: మనలో ఉన్న భయమే మనల్ని కృంగదీస్తుంది. దాన్ని గెలవడానికి ధైర్యం వెన్నంటి ఉండాలి. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.